సో ఎప్పుడైతే మనం సమర్థంగా ఆలోచిస్తూ పోతామో దాని మొట్టమొదటి ప్రభావం మన మీదే పడుతుంది, మన ఆరోగ్యమే బాగవుతుంది. ఇది చెకింగ్ పాయింట్. మనం కరెక్ట్ గా మనస్ఫూర్తిగా భావనతోటి చేస్తున్నామా లేదా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటి, మీకు ఆరోగ్యం అనేది రావాలి. సో జ్ఞానంలోకి రావడము, ఆరోగ్యము పాడైపోవడము అంటూ ఉండదు యాక్చువల్ గా. కానీ చాలా మందికి ఎందుకు పాడైంది అని అంటే డాక్టర్ ని నమ్మకుండా కాంపౌండర్ల దగ్గర ట్రీట్మెంట్లు తీసుకున్నారు. సో ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేసి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అవుతారు, కానీ కంపౌండర్లను నమ్ముకుంటూ అవుతుందా? ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ శివబాబా వైద్యనాథుడు అన్నారు, ఆత్మిక సర్జన్ అన్నారు. సో ఆయన ఇచ్చిన అష్టశక్తులతోటి పరిశీలించుకుని ఏ వర్ధ సంకల్పం చేసామని చూసుకుని మారిస్తే ఆరోగ్యం వస్తుంది. మనం డాక్టర్ చెప్పింది మన్మనాభవ అన్న మహామంత్రాన్ని మనసు ద్వారా ఆయనని తలుచుకోకుండా తన్మనాభవ ధన్మనాభవ అని చెప్పి కాంపౌండర్లు చెప్పిన మందులు వేసుకుంటే ఆ తనువు ద్వారా ధనం ద్వారా చేసినప్పుడు ఏమైపోతుంది అంటే అధీన సంస్కారాలు రికార్డ్ అయి వ్యర్థ సంకల్పాలు వచ్చినప్పుడు ఆరోగ్యాలు పాడైపోతాయి.